పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త, మేటి నాస్తికోద్యమ నిర్మాతల్లో ఒకరైన శ్రీమతి సరస్వతి గోరా గారి జీవితగాథ నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కోయంబత్తూరులో వారి కాపురంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం. జోగమ్మ గారు ఉదయం పూట మడికట్టుకుని వంట చేసి పట్టుబట్టలతో తాను విడిగా భోజనం చేసేవారు. మేమిద్దరం అంటే గోరా దంపతులిద్దరూ విడిగా మామూలు బట్టలతోనే భోజనం చేసేవాళ్ళు. సాయంత్రం పూట జోగమ్మ గారు సొజ్జో ఉప్పు పిండో చేసుకుని తినేవారు. నేను కాపురానికి వచ్చే వరకు ఎప్పుడూ అన్నం వండలేదు, వంట నేర్చుకోనూ లేదు. పగలి వంట జోగమ్మ గారు చేసేవారు కనుక బాగా వండి పెట్టేవారు. రాత్రిపూట మా ఇద్దరికీ నేనే వండేదాన్ని. అందుచేత ఎలా చేసినా గోరాగారు ఏమీ తప్పు పట్టేవారు కాదు. ఒకరోజు అన్నం జావ అయిపోయేది, మరో రోజు బిరుసుగా ఉండేది. కూరలో ఉప్పు కారం కూడా ఒకరోజు ఎక్కువైతే మరో రోజు తక్కువగా ఉండేవి. వీటికి కూడా గోరాగారు ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నాకు చాలా భయంగా ఉండేది. నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ వంట చేయలేదు కదా, 4 రోజులైతే అన్నీ అలవాటైపోతాయి, పర్వాలేదులే అని అనేవారే కానీ ఒక్కసారి కూడా నా వంట సరిగా లేదని గోరాగారు నన్ను తిట్టలేదు. చాలామంది భర్తలు భార్యలను అది బాగాలేదని ఇది బాగాలేదని పీడించుకుని తినేస్తారు. కానీ గోరాగారు పల్లెత్తు మాట కూడా అనలేదు. కొద్ది రోజులకు నాకు వంట బాగా అలవాటయింది. కాపురానికి వచ్చిన కొత్తలో స్త్రీకి అంతా కొత్తే. అలాంటప్పుడు భర్తలు సానుభూతితో వ్యవహరిస్తే భార్యలు బెంబేలెత్తిపోరు. గోరాగారు నన్ను సానుభూతితో చూడడమే కాక బాగా ప్రోత్సహించేవారు. జోగమ్మ గారు 2 నెలలు ఉండి తిరిగి కాకినాడ వెళ్ళిపోయారు. మడి అంటు విషయంలో జోగమ్మ గారికి గోరాగారికి ఘర్షణ జరిగేది. ఒక్కొక్కప్పుడు వంట పాత్రలు వండినవి చేత్తో ముట్టుకొని ఆ చెయ్యి మేనత్త నెత్తి మీద రాసేవారు గోరాగారు. ఇక ఆవిడ అంటు పడిపోయానని స్నానం చేసి బట్టలు మార్చుకుని మరీ వచ్చేవారు. తన మేనల్లుడు చదువుకుని చెడిపోయాడా అని జోగమ్మ గారు అనుకునేవారు. అయితే ఆమెకి తన మేనల్లుడంటే విపరీతమైన ప్రేమ. నన్ను కూడా అంత ప్రేమగానూ చూసేవారు. మేము వచ్చేసరికే గోరాగారు కోయంబత్తూరులో చాలామంది స్నేహితులను చేసుకున్నారు. మేము వచ్చిన తరువాత తరచూ సాయంకాలాలు గోరాగారు నన్ను స్నేహితుల ఇళ్లకు తీసుకుని వెళ్తూ ఉండేవారు, లేదా ఎవరో ఒకరిని మా ఇంటికి పిలుస్తూ ఉండేవారు. నేను కాపురానికి వచ్చేసరికి నా వయసు 14 సంవత్సరాలు. అప్పటికి నాకు బయట విషయాలు తెలియవు. ఇంటి దగ్గర నేర్చుకున్నవన్నీ మతపరమైన విషయాలు, సనాతన సాంప్రదాయాలే. గోరాగారు మొదట్లో అనుసరించినా నేను వచ్చేసరికే ఆయనకు వాటి మీద నమ్మకం పోయింది. జోగమ్మ గారు ఉన్న 2 నెలల్లో ఆమె ఈ సాంప్రదాయాల గురించి మాట్లాడేది. ఆమె ఏమంటుందోనని నాకు భయంగా ఉండేది. కానీ వచ్చిన 2 నెలలకే ఆమె వెళ్ళిపోవటం చేత కొంచెం స్వేచ్ఛగా ఆలోచించడానికి, భర్తను అడిగి విషయాలు తెలుసుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. కోయంబత్తూరుకు ముందు గోరాగారు మధురలో ఉద్యోగం చేశారు. మధుర పుణ్యక్షేత్రం కావడం చేత వచ్చిపోయే తీర్థయాత్రికుల వల్ల ఆయనకు ఇల్లు దొరకలేదు. అప్పుడు ఊరి బయట ఒక పెద్ద ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ప్రచారం. అప్పటికే గోరాగారికి ఆయన విజ్ఞాన శాస్త్రం చదువుకోవడం చేత దేవుడి గురించి, దెయ్యాల గురించి చాలా అనుమానాలు రాసాగాయి. అందుచేత వేరే ఇల్లు దొరకనందున ఆ దెయ్యాల ఇల్లునే అద్దెకుని తీసుకుని ఉన్నారు. ఆయనకు ఏ దెయ్యమూ కనపడలేదు. దెయ్యాలనేవి మన భయమే తప్ప యథార్థంలో ఎక్కడా లేవని గోరాగారు నిర్ధారణ చేసుకున్నారు. ఇదే విధంగా దేవుడు కూడా అబద్ధమని గోరాగారికి అనుమానం వచ్చింది. దీనిపై వేర్వేరు మతాలు ఏమి చెప్పాయని గోరాగారు చదవడం ప్రారంభించారు. దేవుడి మీద అనుమానం రాగానే మతం, ఆచారాలు, సాంప్రదాయాలు మొదలైన అన్నిటి మీద కూడా ఆయనకు నమ్మకం సడలింది. తరచూ జంధ్యం తీసేస్తూ ఉండేవారు. అందుచేతనే నాతో శుభ్రత చాలు, మడి పట్టుబట్టలు అవసరం లేదన్నారు.
అప్పుడు నాకు అవన్నీ అర్థం కాకపోయినా ఆయన చెప్పే దాంట్లో సబబు కనిపించింది. కోయంబత్తూరులో గోరాగారికి తెలుగువారే ఒక స్నేహితుడు ఉండేవారు. ఆ స్నేహితుడు ప్రతి వస్తువు అత్తగారి ఇంటి నుంచి తెప్పించుకోవాలనుకునేవారు. వాళ్ళు కొత్తగానే కాపురం పెట్టారు. ఆయన ఒక తిరగలి అత్తవారింటి నుంచి తెప్పించుకున్నారు. అది రైల్వే పార్సిల్లో వచ్చింది. ఆ మిత్రునితో పాటు గోరాగారు కూడా మిత్రులకు వచ్చిన పార్సిల్ తీసుకోవడానికి రైల్వే స్టేషన్కు వెళ్ళారు. తీరా పార్సిల్ తీసుకుని చూస్తే తిరగలి 4 ముక్కలుగా విరిగిపోయింది. గోనె సంచిలో తిరగలి మూటకట్టి పార్సిల్ చేశారు. రైళ్లు మార్పిడి దించడం ఎక్కించడాల్లో తిరగలి విరిగిపోయింది. మళ్ళీ బండి ఖర్చు కూడా ఎందుకని స్టేషన్ దగ్గరే ఆ తిరగలి ముక్కలు పారేశారు. ప్రతిదీ ఇంటి నుంచి తెప్పించుకోవాలనే వ్యామోహం తప్పు అని, ఎక్కడ ఏది దొరికితే దానితో సర్దుకోవాలని గోరాగారు అనేవారు. తిరగలి సంఘటన తెలుసుకున్నప్పటి నుండి నాకు అలాగే అనిపించింది. సాధారణంగా స్త్రీలకు ప్రతిదీ ఇంటి నుంచి తీసుకుని వెళ్ళాలని ఉంటుంది. కోయంబత్తూరులో జరిగిన మరో సంఘటన నాకు బాగా జ్ఞాపకం. ఇంట్లో పనులు చేసి పెడుతూ నాకు సహాయంగా ఉండటానికి ఒక చిన్న అబ్బాయిని పెట్టుకున్నాం. ఆ అబ్బాయి తెలుగువాడే. మా ఇంట్లో అతను చాలా బాగా ఉండేవాడు. మేము డబ్బు అలా పెట్టేసినా దమ్మిడి కూడా పోయేది కాదు. కానీ ఆ అబ్బాయిని తీసుకుని మేము ఎక్కడికి వెళితే అక్కడ వారింట్లో డబ్బులు పోతూ ఉండేవి. అందరికీ మా పని అబ్బాయి మీదనే తట్టింది. గోరాగారు తన పని కొరకు ఒక మైక్రోస్కోప్ ఇంట్లో పెట్టుకున్నారు. ఒక రోజున నేను ఆ కుర్రవానికి ఆ మైక్రోస్కోప్లో రకరకాల సైడ్లు చూపించాను. గాజు ప్లేట్ని మామూలుగా చూస్తే పైకి ఏమీ ఉన్నట్లు కనిపించదు. కనుక అది చూపించి, నువ్వు ఎక్కడ ఏమి చేసినా నాకు ఈ అద్దంలో కనిపించేస్తుంది, జాగ్రత్త అన్నాను. దానితో ఆ కుర్రవాడు చాలా భయపడిపోయాడు. అప్పటి నుండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏమీ పోలేదు. నా గౌరవం నిలిచింది. కోయంబత్తూరు ఉద్యోగం గోరాగారికి నచ్చలేదు. ఆయనకు లెక్చరర్ ఉద్యోగమే నచ్చింది. అందుచేత ఆయన రాజీనామా చేస్తానన్నారు. నేను సరే అన్నాను. నాకు పెద్దగా విషయాలు తెలుసని కాదు. నాకు అనిపించింది ఒక్కటే, ఆయనకు నచ్చని పని ఎందుకు చేయడం? నచ్చినదే చేస్తే మనసు హాయిగా ఉంటుంది కదా అనుకున్నాను. ఆయన వెంటనే కోయంబత్తూరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. మేము తిరిగి కాకినాడ వచ్చేసాం. తరువాత నన్ను విజయనగరంలో తెచ్చి దింపారు. కోయంబత్తూరు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం, పర్మనెంట్ది. తరువాత పెన్షన్లు కూడా వస్తాయి. అందుచేత అలాంటి ఉద్యోగాన్ని అంత సునాయాసంగా గోరాగారు వదిలేశారంటే అటు మా మామగారికి ఇటు మా పుట్టింటి వారికి కూడా చాలా కష్టం కలిగింది. నాకు మాత్రం ఏ బాధ అనిపించలేదు. ఈరోజు మనం సరస్వతి గోరాగారి కోయంబత్తూరు కాపురంలో జరిగిన సంఘటనల గురించి ఆమె స్వయంగా ఏం వివరించారో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.